ఓకే. సో ఓకే. మా మన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్యమైన సమాచారం, ఒక ముఖ్య గమనిక. ముఖ్యంగా మరి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మరి రాబోయే కాలంలో భవిష్యత్తులో ఎలాంటి ఎలక్షన్స్ అయినా, అంటే మన స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, మరి జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, మరి అతి తొందరలోనే మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఒకటి మరి నా మిత్రులకు మరి నాతో మరి అట్లాగే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు, ఎస్ఆర్ ఇండియా కుటుంబీ పార్టీ తరఫున ఇంతకుముందు మరి ఇండియా కుటుంబీ తరఫున మన కుటుంబీ తరఫున ప్రచారం చేసిన నేతలకు నా విజ్ఞప్తి ఏంటంటే, సో ఇంతకుముందు ఇండియా కూటమి వేరు, ఇప్పుడు ఎస్ఆర్ ఇండియా కూటమి వేరు. ఇప్పుడు చాలా సీరియస్గా మనం వర్క్ చేయాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరి చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం గడుస్తుంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి. మనం చూస్తూనే ఉన్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ప్రతి మంగళవారం చూస్తే అప్పుల క్యాలెండర్ చూసుకోవాల్సి వస్తుంది, జాబ్ క్యాలెండర్కి బదులుగా. ప్రతి నెల యావరేజ్గా 7,000 కోట్ల నుంచి 8,000 కోట్లు అప్పులు చేస్తున్నారంట. పోయిన 3 నెలల్లో 30,000 కోట్లు, మరి రాబోయే కాలానికి 3 నెలలకు కూడా మరో 30,000 కోట్లు. ప్రతి నెల అప్పే, సంపద లేదు, ఏం లేదు. ప్రతి నెల మొత్తం దోచుకోవటం, పెంచుకోవటం. ఇది పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. అదనమాట. సరే, మరి మనం ఎస్ఆర్ ఇండియా కూటమిని మనం గ్రౌండ్ లెవెల్లో ఈసారి ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా మరి ఎదుర్కోవడానికి సిద్ధంగా మనం ఉండాలి. సో మరి ఇంకోటి ఏంటంటే, సో మనకి గ్రౌండ్ లెవెల్లో మరి నేను సర్వే చేశాను. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ప్రతి పార్లమెంటు పరిధిలో నేను సర్వే చేశాను. సాధారణ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, మన లోక్సభ ఎలక్షన్స్కి సాధారణ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ముందుకు పోతే మనం ఎస్ఆర్ ఇండియా కూటమిని అధికారంలోకి తేగలమో ఆ ఎండ కూడా నాకు కొంత అనాలిసిస్ వచ్చింది సర్వే ద్వారాగా. ఓకే. సో 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు పరిధిలో మన ఎస్ఆర్ ఇండియా కూటమి తరఫున అందరూ కూడా బరిలో ఉంటారు. మనకి ఖచ్చితంగా 100 నుంచి 120 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. మనం మరి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా 100 సీట్లతో మన ఎస్ఆర్ ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అట్లాగే కేంద్రంలో కూడా ఎస్ఆర్ ఇండియా కూటమి 150 లోక్సభ స్థానాల్లో గెలిచి కేంద్రంలో మనం చాలా కీలకంగా పాత్ర పోషించబోతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మరి గత 15 సంవత్సరాలుగా మన దేశంలో నేను ఎలక్షన్ సర్వే చేస్తున్నాను. మరి ఏ రాష్ట్రంలో ఏంటి అనేది, ఏ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది నాకు బాగా తెలుసు. సో ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం చేస్తే ఎట్లా నెట్టుకొస్తాము, ఎంత లీస్ట్లో ఎన్ని మనకి లోక్సభ సీట్స్ వస్తాయి, ఎన్ని అసెంబ్లీ మనకి ఎన్ని లోక్సభ సీట్స్ వస్తాయి, ఏ రాష్ట్రంలో మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటే మనం ఏ స్థానాలు గెలవగలుగుతాం, మనం ఎన్ని రాష్ట్రాల్లో మనం ప్రభావితం చేయగలుగుతాం అనేది నాకు మరి ఇంతకుముందు ఉన్న గ్రౌండ్ లెవెల్లో సర్వే ద్వారాగా మరి అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని ఒక ప్లాన్ సిద్ధం చేశాను. ఓకే. సో అది మెయిన్ ఇంపార్టెంట్. మనం చూస్తున్న మన రీసెంట్గా గాదా సాయి కృష్ణ ఇష్యూ అయింది.
గాదా సాయి కృష్ణ ఇష్యూ అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశంలో రాజకీయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే మరి ప్రజలు మొత్తం కూడా మన వైపు చూస్తున్నారు. ఇండియా కూటమి, ఎస్ఆర్ ఇండియా కూటమి, మరి కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఎస్పీ, మన అలయన్స్ పొత్తులు. ఈ ఇండియా కూటమిలో మరి ముఖ్యమైన పార్టీలు కాంగ్రెస్ ఉంటుంది, సమాజ్వాదీ పార్టీ, ఎస్పీ ఉంటుంది, సిపిఎం ఉంటుంది. అలాగే మనకు కావాల్సిన మనతో కలిసి వచ్చేవాళ్ళు ఎంఐఎం వాళ్ళు, వాళ్ళ సహాయ సహకారాలు కూడా ముందు మనం కోరతాం. అట్లాగే అవసరం వచ్చినప్పుడు మన రాష్ట్రానికి నేతలు కూడా వచ్చారు ప్రచారానికి. గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏపీలో సో ఒకటి మన ఇప్పుడు ప్రజెంటు సో ఒక నెల 2 నెలల తర్వాత సో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పరిశీలన ఉంటుంది. సో పార్లమెంటు పరిధిలో 10 అసెంబ్లీ పరిధిలో 10 పార్లమెంటు పరిధిలో మరి క్యాండిడేట్ల పరిశీలన స్క్రీనింగ్ ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్గా. ఎందుకంటే మన పార్టీలో ఈ ఎస్ఆర్ ఇండియా కూటమి తరపున మరి ఈ పార్టీల్లో ఎందుకంటే పొత్తులు చాలా మెయిన్ పార్టీలు ఉన్నాయి కాబట్టి పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి సో మీకు ముందుగానే చూస్తున్నా చాలా అభ్యర్థుల ఎంపిక చాలా క్లీన్గా అంటే చాలా నీట్గా ఉంటుంది. మన ఎస్ఆర్ ఇండియా కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులు. సో అది మీరు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా మరి ఎప్పుడు వచ్చినా కూడా జనరల్ ఎలక్షన్స్ మనం ఫేస్ చేసే విధంగా అంటే దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళి సిద్ధంగా పార్టీని మన జెండాని మన ఉమ్మడి జెండాని మనం ఎగరవేసే దిశగా మనం ముందుకు వెళ్ళాలి. సో మనల్ని అడ్డుకోవటానికి ఎంతమందో దొంగలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయంగా గెలవడం చేత కాదు, వాళ్ళకి రాజకీయం చేయడం చేత కాదనమాట. సో అది పరిస్థితి. సో వాళ్ళకి రాజకీయం చేయడం చేత కాదు. గోడలు దూకి ఊరక వస్తే ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఏంది తేరగా ఊరక నామినేషన్ వేసి నామమాత్రంగా కథలు చెప్పి భూగమ్మ చెప్పి ఏదో అనుకుంటున్నారు. కొంతమంది ఊహాగానాలు వేరులే, కొంతమంది కథలు వేరు. గత 10 సంవత్సరాల్లో రాజకీయాల్లాగా ఉంటాయి ముందు ఉన్న రాజకీయాలు అని చాలామంది వాళ్ళ ఊహించుకుంటున్నారు. సో ఇక నుంచి మనం మరి రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని మరి కొన్ని రాష్ట్రాల్లో మనం గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేయాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే మన పార్టీ అధికారంలోకి వచ్చేది ఎలాగంటే డెమోక్రసీ విధానాన్ని డెమోక్రసీని ఫాలో అయ్యి మన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఓకే, ప్రజలు మనకు ఓట్లు వేస్తే మన ఎమ్మెల్యేలు ఎన్నుకోబడతారు. ప్రజల ఓట్ల ద్వారాగా మనం గెలుస్తాం. అర్థమైందా? సో అదేనమాట ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే ప్రజలు ఓట్లు వేస్తే ప్రజల ఓట్లను లెక్కిస్తే మెజార్టీ ఎక్కువ వస్తే ఏంది క్యాండిడేట్ల కన్నా అది ఎమ్మెల్యే గెలుపు అంటారు. మనం ప్రజల ఓట్ల ద్వారా గెలవబోతున్నా మంచి బలం ఉంది మనకి. నేను 10 అసెంబ్లీ పరిధిలో 10 పార్లమెంటు పరిధిలో నేను సర్వే చేశాను. చాలా పాజిటివ్గా ఉంది. ఒక్క ఊపు గాలివాటంగా ఇట్లా వస్తే తన్నుకొని పోతారు. ఓకే, ఈ గాలివాటంలో అందరు తన్నుకొని పోతారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఎన్నో రాష్ట్రాలకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాను, ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాను, మరి అమెరికాకి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాను. ఎన్నో ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్, రాష్ట్రాలు ఎన్నో ఎలక్షన్స్ చూశాను అనమాట. సో పరిస్థితులు అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా భిన్నంగా ఉన్నవి. మీరు చూస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ మీద ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో, ఎంత దారుణంగా పరిస్థితి ఉందో, మరి ఎన్డీఏ కుటుంబం మీద ప్రజల్లో ఎంత దారుణమైన వ్యతిరేకత ఉందో మీకు తెలుసు. మరి గ్రామాల్లో ఎంత వ్యతిరేకత ఉందో. సో ఎందుకంటే ఉద్యోగాలు లేవు, సరైన అభివృద్ధి లేదు. మరి అప్పులు చూస్తే రాష్ట్రం అప్పు 15 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది. దానికి కట్టే నాదులు లేదు. ఎంతప్పటికీ ఏదో ఇవాళ గడిచింది రేపు గడిచింది అప్పులు తెచ్చుకోవటం, తినటం, దోచుకోవటం, దాచుకోవటం,
భూములు అమ్మేయటం, ఇదే పరిస్థితి అన్నమాట. సో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, మరి ఇంతకుముందు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేతలు, మరి మాజీ నేతలు కావచ్చు, మరి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఇంతకుముందు గతంలో లెక్సీలో కూడా పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఎస్జేఆర్ ఇండియా కూటమితో చేతులు కలిపి మన రాష్ట్ర అభివృద్ధికి మీ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఓకే, సో మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మన రాష్ట్రానికి ఇంతవరకు స్పెషల్ స్టేటస్ విషయం లేదు. సో ఎవరు పట్టినా ఎవరు వచ్చినా అవకాశానికి వాడుకొని బీజేపీ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్తో కుమ్మక్కయ్యి ఒకళ్ళు స్పెషల్ ప్యాకేజీ, మరొకడు నిరహార దీక్షలు, అన్ని గాలికి పోయినాయి అన్నమాట కబుర్లు. సో మనం స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మనం గట్టిగా పోరాడాలి మన రాష్ట్ర అభివృద్ధి కొరకు. మీరందరూ కూడా మరి రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని పార్టీని గ్రౌండ్ లెవెల్లో బాగా మరి కార్యకర్త లెవెల్లో, బూత్ లెవెల్లో కూడా మంచి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి మనం. సో మీరందరూ కూడా ఎస్జేఆర్ ఇండియా కుటుంబంలో మరి అందరూ కూడా రావాలి. మరి రాజకీయ సమీకరణాలు మన ఎస్జేఆర్ ఇండియా కుటుంబంలో చాలా బాగున్నాయి. మరి ఇండియా కూటమి అంటే మీరు చూశారు, ఇప్పుడు లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీ, తృణమూల కాంగ్రెసు, డిఎంకే, మరి ఎస్పీ పార్టీ, చాలా ఆర్జేడీ పార్టీ చాలా ఉన్నవి. సో ఈ ఎస్జేఆర్ ఇండియా కుటుంబంలో కొంచెం డిఫరెంట్ అలయన్స్ ఉంటుందన్నమాట. మనతో ఎవరైతే చేతులు కలుపుతారో, మన రాష్ట్రానికి అభివృద్ధికి ఎవరైతే సహకరిస్తారో, మనకి కలిసి వచ్చే వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళతో వాళ్ళతో వాళ్ళని కలుపుకొని మనం ముందుకెళ్తామన్నమాట. సో గెలిపే లక్ష్యంగా మరి రాష్ట్ర అభివృద్ధే మరి లక్ష్యంగా మనం ముందుకెళ్తాం. మీరందరూ కూడా ఒకసారి గమనించండి. మరి గత 40-50 సంవత్సరాల్లో రాజకీయంలో ఏమి సాధించింది ఏమి లేదు. 2 కుటుంబాలు దొంగ నాటకాలు ఆడి 2 తెలుగు రాష్ట్రాలను నాశనం చేశారు. 2 కుటుంబాలు నాటకాలు, హత్యా రాజకీయాలు, ఓచకోత కోశారు పబ్లిక్ని 2 కుటుంబాల నాటకాల్లో. ఈ 2 కుటుంబాల నాటకానికి మరి కొన్ని రోజుల్లో మన చర్మగీతం పాడాలి. వాళ్ళనే తరిమి కొట్టాలి ఆ రాష్ట్రం నుంచి. వాళ్ళు ఏమి చేయలేరు. ఒక్క ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు, ఒక్క ఎమ్మెల్యేని గెలిపలేరు, ఒక ఎంపీటీసీని గెలిపలేరు, ఒక జడ్పీటీసీని గెలిపలేరు. నాకు తెలుసు, నేను వాళ్ళకి ఎవరెవరికి రాళ్ళు వేసానో, ఎన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగానో, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బతుకులు మొత్తం నా కాడ వాళ్ళ హిస్టరీ ఉంది. మీరేం భయపడవద్దు. మన ఎస్జేఆర్ ఇండియా కూటమి పార్టీ అధికారంలోకి వస్తుంది. మనం మంచిగా ప్రజల కోసం బాగా పనిచేయాలి. దానికి తగిన ప్రణాళిక నేను సిద్ధం చేస్తాను. మన పార్టీలో పార్లమెంటు పరిధిలో ఎన్ఆర్ఐలు వస్తున్నారు. అట్లాగే మరి ఇంతకుముందు ఏరియా పార్టీ నుంచి కూడా మన పార్టీలోకి, మన కుటుంబంలోకి భారీగా చేరికలు ఉంటాయి అన్నమాట. భారీగా చేరికలు ఉంటాయి. పోటీ తీవ్రంగా ఉంటాయి. మీరు అనుకుంటారు ఇప్పుడు అటు ఇటుగా చూస్తారు, కానీ చూస్తుండే అభ్యర్థులు కోడు పడే 1 నెల ముందు మీరు చూస్తారు. గాలికి అసలు ఏమనేది ఇమేజ్ అనేది మీరు చూస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.